Good evening, everybody. This is Kada Ablash, Assistant Professor in the Civil Engineering Department from the Chevron Engineering College. This is the subject with hydraulics and hydraulic machines. Topic now I am going to discuss about on the topic of topic 22. It is topic number is 22. This topic belongs to the unit 3. It's from the unit 3. Topic is under unit 3. Topic name is classification of models and problems on that classification of models and problems on that. First one, today's today class topics names are classification of models and uh, and also explain the problems based on the classification of models. First one, classification of models. The hydraulic models are classified as hydrostat undistorted undistorted models, distorted models. This is a subject name is hydraulics and hydraulic machines. That's why we are only discussing about one hydraulic models. So in the hydraulic models, we have two types of models are there. First one is undistorted models, and the second one is distorted models. Now coming to the first topic, first one undistorted models. So in this, what is about undistorted models? Less we know by this studying of this para. Undistorted models are models which are geometrically similar to their prototype, or in other words, the scale ratio for the linear dimensions of the model and its prototype is same. Undistorted models are those models which are geometrically similar to their prototypes. What యొక్క prototypes models అనేవి undistorted models అనేవి జియోమెట్రికల్ గా ప్రోటోటైప్ ఒరిజినల్ గా ఏ ప్రోటోటైప్ ఒరిజినల్ స్ట్రక్చర్ ఏదైతే తీసుకుంటామో దాని ప్రోటోటైప్ అంటారు. ఒరిజినల్ స్ట్రక్చర్ నుంచి ఒరిజినల్ స్ట్రక్చర్ కి జియోమెట్రికల్ గా మనం ఏ మోడల్ అయితే తీసుకున్నామో ఆ మోడల్ జియోమెట్రికల్ గా సేమ్ గా ఉంటుంది. అంటే జియోమెట్రికల్ అంటే స్పెసిఫికేషన్స్ బట్టి బయట ఫిజికల్ గా కనిపించే స్పెసిఫికేషన్స్ లెంగ్త్, విడ్త్, హైట్, ఈ డైమెన్షన్స్, షేప్ షేప్ అనేది బయటకు అవుట్లుక్ కనిపించే అవుట్ వ్యూ షేప్ అనేది, డైమెన్షన్స్ అనేవి అవుట్వర్డ్ డైమెన్షన్స్ లెంగ్త్, బ్రెడ్త్, హైట్, డయామీటర్, ఇలాంటి డైమెన్షన్స్ అనేవి అన్నీ కూడా జియోమెట్రికల్ అనే కిందకి వస్తాయి. జియోమెట్రికల్లీ అంటే ఇక్కడ జియోమెట్రికల్లీ అన్నాడు. జియోమెట్రికల్లీ అంటే ఒక స్ట్రక్చర్ తీసుకుంటే ఆ స్ట్రక్చర్ యొక్క లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అనే యొక్క వ్యూ అవుట్వర్డ్ వ్యూ ఎలా ఉంది. ఈ స్ట్రక్చర్ తీసుకున్నారు, ఇది ఒక స్ట్రక్చర్ అనుకుంటే దీని అవుట్ వ్యూ ఎలా ఉంది, అవుట్ బయటికి ఎలా కనిపిస్తుంది. ఇది ఒక స్ట్రక్చర్, బయటికి ఎలా కనిపిస్తుంది, దీని లెంగ్త్ ఎంత ఉంది, దీని హైట్ ఎంత ఉంది, దీని యొక్క డయామీటర్ ఎంత ఉంది. వీటి మొత్తాన్ని మనం జియోమెట్రికల్ బయటికి కనిపించే వాటిని జియోమెట్రికల్ అంటారు. సో జియోమెట్రికల్ గా బయటికి కనిపించే వాటికి మోడల్ అనేది ప్రోటోటైప్ మోడల్ అనేది సేమ్ గా ఉంటుంది. మరియు ఇది ప్రోటోటైప్ అనుకుంటే, ఇది మోడల్ అనుకుంటే, ఇది మోడల్. ఈ మోడల్ అనేది ప్రోటోటైప్ కి బయటికి ఎలా కనిపిస్తుందో మోడల్ కూడా అదే విధంగా కనిపిస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, బయట లెంగ్త్, బ్రెడ్త్, హైట్ స్పెసిఫికేషన్స్ దీనికి ఎలా అయితే ఉన్నాయో దీనికి కూడా సేమ్ గా ఉంటుంది. అన్ని బయట స్పెసిఫికేషన్స్ లుక్ అనేది మొత్తం సేమ్ గా ఉంటే, సిమిలర్ గా ఉంటే మోడల్ ప్రోటోటైప్ కి మోడల్స్ కి అలాంటి మోడల్స్ ని మనం అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అంటారు. మనం ఏదైతే మోడల్ తీసుకుంటామో ఆ మోడల్ యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ యొక్క జియోమెట్రికల్ స్పెసిఫికేషన్స్ కి
ఇది కూడా సేమ్ అవే విధంగా వీటి మోడల్ యొక్క జియోమెట్రిక్ స్పెసిఫికేషన్స్ కూడా ఈక్వల్గా సేమ్గా ఉంటే అలాంటి మోడల్స్ మనం అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అని అంటారు. ఓఆర్ఆర్, ఇన్ అదర్ వర్డ్స్, the scale ratio for the linear dimensions of the model and its prototype is same. The model is also called as a undistorted models. సో అదేవిధంగా ఇంకా అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అని అంటారు, ఏ విధంగా అంటారు అని చెప్తున్నాడు. స్కేల్ రేషియో అనేది లీనియర్ డైమెన్షన్స్ యొక్క స్కేల్ రేషియో మోడల్కి ఏ విధంగా ఉందో సేమ్ ప్రోటోటైప్ కూడా అదే విధంగా ఉంటే సేమ్ అదే స్కేల్ రేషియోతో ప్రోటోటైప్ ఏ స్కేల్ రేషియోస్తో డిజైన్ చేయబడి ఉందో సేమ్ అదే స్కేల్ రేషియోస్తో మన మోడల్ కూడా డిజైన్ చేయబడి ఉంటే అలాంటి మోడల్స్ని అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అంటారు. స్కేల్ రేషియో అంటే లెంగ్త్, ప్రోటోటైప్లో లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఏ స్కేల్ రేషియోలో తీసుకున్నారో ఏ ఏ పారామీటర్లో తీసుకున్నారో అదే స్కేల్ రేషియోలో మోడల్లో ఉన్న లెంగ్త్, బ్రెడ్త్, హైట్ కూడా అదే పారామీటర్లో సేమ్ ఒకే విధంగా ఉంటే మనకి అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అని అంటారు. సో అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అని ఎలా చెప్తారంటే ఇక్కడ 2 పాయింట్లు. జియోమెట్రికల్గా ప్రోటోటైప్ యొక్క స్పెసిఫికేషన్స్, లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఏ విధంగా ఉంది, షేప్ ఏ విధంగా ఉంది, అవుట్వర్డ్ లుక్ ఎలా ఉంది, సేమ్ అదే విధంగా దానికి సంబంధించిన మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్, అవుట్వర్డ్ లుక్, లెంగ్త్, బ్రెడ్త్, హైట్ జియోమెట్రికల్గా సేమ్గా ఉంటే దాన్ని అలాంటి మోడల్స్ని అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అన్నారు. అదేవిధంగా స్కేల్ రేషియో ప్రోటోటైప్కి ఏవైతే స్కేల్ రేషియో ఉంటుందో సేమ్ అదే స్కేల్ రేషియోతో మోడల్ కూడా ఉంటే దాన్ని కూడా అలాంటి మోడల్స్ని కూడా అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అంటారు. ప్రోటోటైప్కి ఉండే స్పెసిఫికేషన్స్, మోడల్కి ఉంటే జియోమెట్రికల్ స్పెసిఫికేషన్స్, అలాంటి వాటిని అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అంటారు. ప్రోటోటైప్కి ఉండే స్కేల్ రేషియో అనేది మోడల్స్కి ఉంటే అలాంటి వాటిని కూడా అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ దీంట్లో the behavior of the prototype can be easily predicted from the can be easily predicted from the easily predicted చూడండి 1 minute. The behavior of the prototype can be easily predicted from the results of undistorted model. Easily predicted from the results of undistorted models అన్నాడు. మన ప్రోటోటైప్ యొక్క బిహేవియర్ని ఈ అన్డిస్టోర్టెడ్ మోడల్స్ మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్, అన్డిస్టోర్టెడ్ మోడల్స్ చేసిన టెస్ట్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ బేస్ చేసుకొని మనం ఈజీగా ప్రోటోటైప్ మీద కూడా అనాలిసిస్ చేయొచ్చు, దాని మీద కూడా టెస్ట్ చేయొచ్చు. దాని బిహేవియర్ ఎలా ఉంది, దాని ఫ్యూచర్లో అది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రాక్టికల్ ఎలా ఉంటుంది, దాని బిహేవియర్ ఎలా ఉంటుందని మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చు, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో అన్డిస్టోర్టెడ్ మోడల్స్ వల్ల ఉపయోగం యూజ్ ఏంటంటే ప్రోటోటైప్ యొక్క బిహేవియర్ అనేది తెలుసుకోవచ్చు. అన్డిస్టోర్టెడ్ మోడల్స్ మీద జరిపిన ఎక్స్పెరిమెంట్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా ప్రోటోటైప్ యొక్క బిహేవియర్ కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డిస్టోర్టెడ్ మోడల్స్. డిస్టోర్టెడ్ మోడల్స్ డిస్టోర్టెడ్ మోడల్స్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే distorted models means a model is said to be distorted. A model is said to be distorted. చెప్తున్నాను నేను ఈ పాయింట్. సో ఈ డెఫినేషన్ వినండి. A model is said to be distorted if it is not geometrically similar to its prototype. ఇప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నామో ఒక మోడల్ అనేది దాని యొక్క ప్రోటోటైప్ యొక్క ప్రోటోటైప్కి జియోమెట్రికల్గా సిమిలర్గా ఉంటే అలాంటి మోడల్స్ని డిస్టోర్టెడ్ మోడల్స్ అని అంటారని చెప్తున్నాం. కానీ అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అని చెప్తాం. అన్డిస్టోర్టెడ్ మోడల్స్లో ఏం చెప్తాము, ఏదైనా మోడల్ తీసుకుంటే
దాని యొక్క ప్రోటోటైప్కి జియోమెట్రికల్గా సిమిలర్గా సేమ్గా ఉంటే దాన్ని అన్డిస్టోర్టెడ్ మోడల్స్ అని అంటారు. అలాంటి మోడల్స్ని ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఒక మోడల్ అనేది డిస్టోర్టెడ్ అవ్వాలంటే ఇఫ్ ఇట్ నాట్ ఇఫ్ ఈజ్ నాట్ ఇఫ్ ఈజ్ నాట్ జియోమెట్రికల్లీ సిమిలర్ అనే పదం వాడాడు. జియోమెట్రికల్ సిమిలర్ టు ఇట్స్ ప్రోటోటైప్. మోడల్ ఏ ప్రోటోటైప్ నుంచి తీసుకుంటున్నావో మోడల్ని ఆ మోడల్ యొక్క ఒరిజినల్ ప్రోటోటైప్ని టైప్కి ఈ మోడల్ తీసుకున్న మోడల్ అనేది జియోమెట్రికల్గా అంటే సిమెట్రికల్గా ఉండక్కర్లేదు. అంటే మోడల్ యొక్క ప్రోటోటైప్ యొక్క లెంగ్త్ బ్రెడ్త్ హైట్ ఎంత ఉందో, అవుట్వర్డ్ షేప్ ఎలా ఉందో, దాని యొక్క ఫిజికల్ వ్యూ ఎలా ఉందో సేమ్ అదే లెంగ్త్ బ్రెడ్త్ హైట్ మోడల్లో ఉండక్కర్లేదు. మోడల్ని సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో తీసుకోక్కర్లేదు. అదే ఫిజికల్ వ్యూతో మనం కన్స్ట్రక్షన్ చేయక్కర్లేదు. ప్రోటోటైప్ యొక్క స్పెసిఫికేషన్స్ కరెక్ట్ సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో మోడల్ అనేది మనం డిజైన్ చేయక్కర్లేదు అంటున్నాడు. సో ప్రోటోటైప్ యొక్క స్పెసిఫికేషన్స్తో జియోమెట్రికల్గా ఉన్న స్పెసిఫికేషన్స్తో ఈక్వల్గా లేకుండా సేమ్గా లేకుండా మనం డిఫరెంట్ స్పెసిఫికేషన్స్తో మోడల్ని కన్స్ట్రక్షన్ చేస్తే అలాంటి మోడల్స్ని డిస్టోర్టెడ్ మోడల్స్ అని అంటారు. ఫర్ ఎ డిస్టోర్టెడ్ మోడల్స్ డిఫరెంట్ స్కేల్ రేషియోస్ ఫర్ ద లీనియర్ డైమెన్షన్స్ ఆర్ అడాప్టెడ్. సో ఇలాంటి డిస్టోర్టెడ్ మోడల్స్కి మనకి డిఫరెంట్ స్కేల్ రేషియోస్ అనేది అడాప్ట్ అవుతాయి. డిఫరెంట్ స్కేల్ రేషియోస్ అనేది యూజ్ చేస్తారు. డిస్టోర్టెడ్ మోడల్స్కి డిఫరెంట్ స్కేల్ రేషియోస్ అనేది యూజ్ చేస్తారు అని చెప్తున్నాడు. మనకి సేమ్ ప్రోటోటైప్ యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకోం కాబట్టి ప్రోటోటైప్ యొక్క స్కేల్ రేషియోస్ ఎలా ఉంటాయో అదే స్కేల్ రేషియోస్ని మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫాలో అవనవసరం లేదు. మోడల్ని సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో అదే స్కేల్ రేషియోతో తీసుకోక్కర్లేదు. సో మనం డిఫరెంట్ స్కేల్ రేషియోస్ని యూజ్ చేసి మోడల్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు అంటున్నాడు. ఫర్ డైమెన్షన్స్ అండ్ అదర్ ఫర్ వర్టికల్ డైమెన్షన్స్ for horizontal one for horizontal dimension and other for vertical dimensions are taken. సో మనకి లీనియర్ డైమెన్షన్స్ అనేది ఈక్వల్గా ఉండక్కర్లేదు అన్నాడు. ఒకటి హారిజాంటల్ డైమెన్షన్గా తీసుకోవచ్చు అన్నాడు, ఇంకో దానికి వర్టికల్ డైమెన్షన్ తీసుకోవచ్చు అన్నాడు. ద మోడల్స్ ఆఫ్ రివర్స్ ఎలాంటి మోడల్స్కి మనం స్కేల్ రేషియోస్ డిఫరెంట్గా తీసుకోవచ్చు, ఒకటి హారిజాంటల్గా ఒకటి వర్టికల్గా ఎలా తీసుకోవచ్చు అనేది చూద్దాం. సో రివర్స్ ఆఫ్ మోడల్స్, హార్బర్స్ అండ్ రిజర్వాయర్స్ రివర్కి తీసుకునే మోడల్స్ కానీ, హార్బర్స్ లాంటి వాటికి మోడల్స్ కానీ, రిజర్వాయర్స్ లాంటి మోడల్స్ కానీ మనం డిఫరెంట్ డైమెన్షన్స్ తీసుకోవచ్చు. ఒకటి హారిజాంటల్గా తీసుకోవచ్చు, ఒకటి వర్టికల్గా తీసుకోవచ్చు. సో విల్ బికమ్ ఏ డిస్టార్టెడ్ మోడల్స్. మనం అలాంటి మోడల్స్నే డిస్టార్టెడ్ మోడల్స్ అంటారు. మనకి రివర్స్, హార్బర్స్, రిజర్వాయర్స్ ఇలాంటి వాటికి తీసుకునే మోడల్స్ని డిస్టార్టెడ్ మోడల్స్ అంటారు. ఇఫ్ ఫర్ రివర్ ద హారిజాంటల్ అండ్ వర్టికల్ స్కేల్ రేషియోస్ ఆర్ టేకెన్ టు బి సేమ్ సో దట్ ద మోడల్ ఈజ్ అన్డిస్టార్టెడ్ దెన్ ద డెప్త్ ఆఫ్. మనం ఒక రివర్కి మోడల్గా తీసుకుంటే, ఒక మోడల్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే దాని యొక్క హారిజాంటల్ అండ్ వర్టికల్ స్కేల్ రేషియోస్ అనేది సేమ్గా ఉండవు, ఒకే విధంగా ఉండవు అంటున్నాడు. సో అలాంటి మోడల్ని మనం అన్డిస్టోర్టెడ్ అంటారు. ఒకే విధంగా టేకింగ్ టు బి సేమ్, ఒకే విధంగా తీసుకోకపోతే దాన్ని డిస్టార్టెడ్ మోడల్స్ అంటారు. ఒకే విధంగా తీసుకుంటే అన్డిస్టార్టెడ్ మోడల్స్ అంటారు. సో ఒకే విధంగా తీసుకుంటున్నాం కాబట్టి అవి అన్డిస్టార్టెడ్ మోడల్స్ కాబట్టి ద డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ ద మోడల్ ఆఫ్ ది రివర్ విల్ బి వెరీ వెరీ స్మాల్ which may not be measured accurately. The depth of the water in the మోడల్లో ఉండే వాటర్ యొక్క డెప్త్ అనేది రివర్ యొక్క మోడల్గా తీసుకునే
ఆ మోడల్లో ఉండే వాటర్ యొక్క డెప్త్ అనేది చాలా 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 చిన్నగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది అని. ఎంతగా అంటే మెజర్ టు ది యాక్యురేట్లీ, మనం కరెక్ట్గా యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా మనం మెజర్ చేయలేము, మెజర్ చేయలేనంత తక్కువగా ఉంటుంది డెప్త్ అనేది అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏంటంటే ద ఫాలోయింగ్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది డిస్టోర్టెడ్ మోడల్స్. డిస్టోర్టెడ్ ఈ డిస్టోర్టెడ్ మోడల్స్ వాటి వల్ల వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, వాటి యొక్క లాభాలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, ద వర్టికల్ డైమెన్షన్స్ ఆఫ్ ద మోడల్ కెన్ బి మెజర్డ్ యాక్యురేట్లీ. ఈ డిస్టోర్టెడ్ మోడల్స్ వల్ల ఏ మోడల్ యొక్క వర్టికల్ డైమెన్షన్స్, మోడల్కి ఏవైతే వర్టికల్ డైమెన్షన్స్ ఉంటాయో అంటే హైట్ కానీ, మోడల్ యొక్క ఇప్పుడు ఈ హైట్ కానీ, మోడల్ యొక్క హైట్ కానీ ఇలాంటి వాటిని వర్టికల్ డైమెన్షన్స్, వర్టికల్గా ఉండే డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈజీగా యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా లేదా పర్ఫెక్ట్గా మెజర్ చేయడానికి మనం ఈ డిస్టోర్టెడ్ మోడల్స్ అనేది యూజ్ అవుతుంది. మనం ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ ది డిస్టోర్టెడ్ మోడల్స్లో ఫస్ట్ పాయింట్ చెప్పాను, ద వర్టికల్ డైమెన్షన్స్ ఆఫ్ ది మోడల్ కెన్ బి మెజర్డ్ యాక్యురేట్లీ. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద కాస్ట్ ఆఫ్ ది మోడల్ కెన్ బి రిడ్యూస్డ్. ఒక మోడల్ యొక్క కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ మోడల్ యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ని మనం తగ్గించుకోవడానికి ఎకనామికల్ వేలో తక్కువ కాస్ట్లో మనం కన్స్ట్రక్షన్ చేయడానికి మోడల్ని, సో ఇలాంటి సందర్భాల్లో డిస్టోర్టెడ్ మోడల్స్ అనేది యూజ్ చేసుకుంటారు. డిస్టోర్టెడ్ మోడల్స్ మనం ప్రిఫర్ చేస్తాం తక్కువ కాస్ట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి. డిస్టోర్టెడ్ మోడల్స్ అని ఉపయోగపడతాయి అన్నమాట. టు రెడ్యూస్ ద కాస్ట్, టు రెడ్యూస్ ద టు రెడ్యూస్ ద కాస్ట్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ది మోడల్. మోడల్ యొక్క రెడ్యూస్ని కాస్ట్ని తగ్గించడానికి, రెడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, టర్బులెంట్ ఫ్లో ఇన్ ద మోడల్ కెన్ బి మెయింటైన్డ్. మనం ఒక మోడల్లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ వాటర్ యొక్క ఫ్లోని టర్బులెంట్ ఫ్లోగా మెయింటైన్ చేయడానికి, టర్బులెంట్ ఫ్లో అంటే మనం టైప్స్ ఆఫ్ ఫ్లోలో చెప్పాను నేను ఇంట్రొడక్షన్లో. వాటర్ ఫ్లో అవుతుంది, ఫ్లో అనేది యూనిఫామ్గా కాకుండా జిగ్జాగ్ ఫామ్లో ఉంటే, వాటర్ అనేది ఈ ఫామ్లో మూవ్ అవుతున్నప్పుడు వాటర్ అనేది అంటే ఒక యూనిఫామ్గా ఒక వేలో కాకుండా అప్ అండ్ డౌన్స్గా, అప్వర్డ్ డౌన్కి, కొంత వాటర్ డౌన్స్కి అలలు వేవ్స్ లాగా మనకి మూవ్ అవుతున్నప్పుడు వాటర్ ఫ్లో అనేది ఒక యూనిఫామ్గా కాకుండా జిగ్జాగ్ మేనర్లో ఉంటుంది. అలాంటి జిగ్జాగ్ మేనర్లో ఉండే వాటర్ ఫ్లోని మనం టర్బులెంట్ ఫ్లో అంటారు. దీన్ని ఇలా ఉండే యూనిఫామ్గా కాకుండా జిగ్జాగ్ మేనర్లో ఉండే వాటర్ ఫ్లోని టర్బులెంట్ ఫ్లో అంటారు. టర్బులెంట్ ఫ్లో ఇన్ ద మోడల్ కెన్ బి మెయింటైన్డ్. మనం టర్బులెంట్ ఫ్లో వాటర్లో ఫ్లో అవుతున్నప్పుడు కెనాల్లో ఉన్న వాటర్ అనేది టర్బులెంట్ ఫ్లో మెయింటైన్ చేయడం కోసం మనం డిస్టార్టెడ్ మోడల్స్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్, త్రూ there are some advantages of the distorted models, yet the results of the distorted models cannot be directly transferred to its prototype. డిస్టార్టెడ్ మోడల్స్ యొక్క రిజల్ట్స్ని రిజల్ట్స్ ఆఫ్ డిస్టార్టెడ్ మోడల్స్లో ఉన్న రిజల్ట్స్ని బేస్ చేసుకొని మనం ఆ రిజల్ట్స్ని కెనాట్ బి డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు దిస్ ప్రోటోటైప్. దానికి ఒరిజినల్ ప్రోటోటైప్ స్ట్రక్చర్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయము అంటున్నాము. బట్ సమ్ టైమ్స్ ఫ్రమ్ ద డిస్టార్టెడ్ మోడల్స్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కెన్ బి అబ్టైన్. కానీ కొన్ని సమయాల్లో డిస్టార్టెడ్ మోడల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ అనేది ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్, స్కేల్ రేషియోస్ ఆఫ్ డిస్టార్టెడ్ మోడల్స్. స్కేల్ రేషియోస్ ఫర్ డిస్టార్టెడ్ మోడల్స్. డిస్టార్టెడ్ మోడల్స్కి స్కేల్ రేషియోస్ ఏ విధంగా ఉంటాయని చెప్తున్నాడు. యాజ్ మెన్షన్ అబౌవ్, 2 different scale ratios, one for horizontal dimensions and other for vertical dimensions. ఇక్కడ ఈ పైన చెప్పిన పేరాలో మెన్షన్ చేసిన విధంగా మనం ఒకటి హారిజాంటల్ డైమెన్షన్ తీసుకుంటాం అంటున్నాము, సెకండ్ వన్ వర్టికల్ డైమెన్షన్ తీసుకుంటాం అంటున్నాం.
సో అదే విధంగా చూసుకుంటే దాన్ని బట్టి మనం హారిజాంటల్ అండ్ వర్టికల్ డైమెన్షన్స్ తీసుకొని లీనియర్ డైమెన్షన్స్కి డిస్టోర్టెడ్ మోడల్స్లో డిస్టోర్టెడ్ మోడల్స్కి స్కేల్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హారిజాంటల్ డైమెన్షన్స్కి వెర్టికల్ డైమెన్షన్స్కి తీసుకొని వాటికి సపరేట్గా స్కేల్ రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో స్కేల్ రేషియో ఫర్ హారిజాంటల్ డైమెన్షన్స్ ఫస్ట్ వన్ ఏంటంటే స్కేల్ రేషియో ఫర్ హారిజాంటల్ డైమెన్షన్. సో దీన్ని స్కేల్ రేషియో ఫర్ హారిజాంటల్ డైమెన్షన్ కాబట్టి దీన్ని ఎల్/ఆర్ అంటే లెంగ్త్ రేషియో హారిజాంటల్ కాబట్టి క్యాపిటల్ హెచ్తో డినోట్ చేస్తారు. స్కేల్ రేషియో ఫర్ హారిజాంటల్ని ఎల్ఆర్ సఫిక్స్ క్యాపిటల్ హెచ్ డినోట్ చేస్తారు. సో హారిజాంటల్ స్కేల్ రేషియోస్ ఏమిటంటే లీనియర్ హారిజాంటల్ డైమెన్షన్ ఆఫ్ ప్రోటోటైప్, లీనియర్ హారిజాంటల్ డైమెన్షన్ ఆఫ్ ప్రోటోటైప్, లీనియర్ హారిజాంటల్ డైమెన్షన్ ఆఫ్ మోడల్. ప్రోటోటైప్ యొక్క లీనియర్ డైమెన్షన్ హారిజాంటల్ డైమెన్షన్ని మోడల్ యొక్క లీనియర్ హారిజాంటల్ డైమెన్షన్ మధ్య రేషియో తీసుకుంటే ఆ రేషియో వాల్యూనే స్కేల్ రేషియో ఫర్ హారిజాంటల్ డైమెన్షన్ అంటారు. సో లెంగ్త్ పర్ ప్రోటోటైప్ బై లెంగ్త్ పర్ మోడల్ ఈక్వల్ టు బ్రెడ్త్ పర్ ప్రోటోటైప్ బై బ్రెడ్త్ పర్ మోడల్ తీసుకుంటే అది దట్ ఈస్ ఈక్వల్ టు ఆ రేషియో వాల్యూ ఈక్వల్ టు ఎల్ఆర్ సఫిక్స్ హెచ్ అవుతుంది. స్కేల్ పర్ హారిజాంటల్ డైమెన్షన్ అవుతుంది. ఈ వాల్యూ యొక్క ఈ వాల్యూస్ యొక్క రిజల్ట్ వాల్యూవే మనకి హారిజాంటల్ డైమెన్షన్ స్కేల్ రేషియో వాల్యూ అవుతుంది. అదేవిధంగా స్కేల్ రేషియో ఫర్ వర్టికల్ డైమెన్షన్ తీసుకుంటే లీనియర్ వర్టికల్ డైమెన్షన్ ఆఫ్ ప్రోటోటైప్ బై లీనియర్ వర్టికల్ డైమెన్షన్ ఆఫ్ మోడల్ H/P/M గా తీసుకుంటారు. హైట్ వర్టికల్ డైమెన్షన్ అంటే హైట్ ఉంటుంది. లీనియర్ హారిజాంటల్ డైమెన్షన్స్ లో ఏమంటే ఒక మోడల్ తీసుకుందాం. ఇక్కడ హారిజాంటల్ డైమెన్షన్స్ లో ఏముంటుంది, లెంగ్త్ బ్రెడ్త్ ఉంటుంది. హారిజాంటల్ డైమెన్షన్ లో లెంగ్త్ బ్రెడ్త్ ఉంటుంది హారిజాంటల్ డైమెన్షన్ లో. సో ఎల్పి బై ఎల్ఎం బిపి బై బిఎం చేస్తున్నాము. అదేవిధంగా వర్టికల్ డైరెక్షన్ ఏముంటుంది, హైట్ ఉంటుంది. హైట్ కూడా కన్సిడర్ చేసుకుంటారు. హైట్ కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ హైట్ ఫర్ ప్రోటోటైప్, హైట్ ఫర్ మోడల్ H/P బై H/M దాని రేషియో వాల్యూ తీసుకుంటే అది స్కేల్ రేషియో ఫర్ వర్టికల్ డైమెన్షన్ అవుతుంది. సో లెంగ్త్ రేషియో ఫర్ వర్టికల్ డైమెన్షన్ L/R ఆఫ్ ఇన్ ది బ్రాకెట్ ఆఫ్ సఫిక్స్ V గా తీసుకున్నారు. సో స్కేల్ రేషియోస్ ఆఫ్ నెక్స్ట్ ఇది లీనియర్ డైమెన్షన్స్ కి వర్టికల్ డైమెన్షన్స్ తీసుకున్నారు. నెక్స్ట్ స్కేల్ రేషియోస్ ఆఫ్ వెలాసిటీ, ఏరియా ఆఫ్ ఫ్లో, డిశ్చార్జ్ కి తీసుకోవాలి. వాటర్ ఫ్లో అవుతున్న వెలాసిటీ ఎంత తీసుకోవాలి, ఫ్లో యొక్క ఏరియా వాల్యూ తీసుకోవాలి, ఎంత అవుట్పుట్ వస్తుంది, ఎంత రేట్ ఆఫ్ ఫ్లో, ఎంత వాటర్ అనేది బయటకు వస్తుంది, డిశ్చార్జ్ వాల్యూ తీసుకోవాలి. సో ఈ టర్మ్స్ అని ఎలా రాసుకుంటారంటే వెలాసిటీకి తీసుకుంటే L/R బ్రాకెట్ ఆఫ్ సఫిక్స్ క్యాపిటల్ హెచ్గా తీసుకుంటారు. L/R బ్రాకెట్ ఆఫ్ క్యాపిటల్ V గా తీసుకుంటారు. ఈ టర్మ్స్ అనేది కెన్ బి అబ్టైన్డ్ ఫర్ డిస్టార్టెడ్ మోడల్స్ ఈజ్ గివెన్. ఈ టర్మ్స్ అనేది వచ్చినాయి మనకి హారిజాంటల్ డైమెన్షన్స్, వర్టికల్ డైమెన్షన్స్ అనేవి వచ్చినాయి. వీటిని ఉపయోగించుకొని మనం స్కేల్ రేషియో ఫర్ వెలాసిటీ ఫస్ట్ వన్, స్కేల్ రేషియో ఫర్ ఏరియా ఆఫ్ ఫ్లో సెకండ్ వన్, స్కేల్ రేషియో ఫర్ డిశ్చార్జ్ థర్డ్ వన్, మూడింటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో స్కేల్ రేషియో ఫర్ వెలాసిటీ అంటే విపి వెలాసిటీ ఇన్ ప్రోటోటైప్, విఎం అంటే వెలాసిటీ అని మోడల్. సో ఈ రెండింటి మధ్య స్కేల్ రేషియో తీసుకుంటే విపి బై ఈఎంగా తీసుకుంటే విపి వాల్యూ ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇంతకుముందు డెరివేషన్స్లో √2gh/p బై ఈ ప్రోటోటైప్ కాబట్టి బి √2gh/m వెలాసిటీ ఆఫ్ మోడల్ కాబట్టి ఎంగా డినోట్ చేసుకున్నాము. ఇక్కడ పైన డినామినేటర్లో 2gh క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది √HP/HM. ఈ మొత్తాన్ని రూట్ని సపరేట్గా ఉన్న రూట్ని హోల్ పవర్ మొత్తానికి రాసుకుంటే H/P/HM హోల్ పవర్ రూట్ అవుతుంది. సో H/P/HM అంటే ఇక్కడ H/P/HM అంటే వర్టికల్ డైమెన్షన్ రేషియో స్కేల్ రేషియో వాల్యూకి ఈక్వల్ అవుతుంది.
వర్టికల్ డైమెన్షన్ స్కేల్ రేషియో వాల్యూ ఈక్వల్ ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ హోల్ పవర్ వి అవుతుంది. సో ఇక్కడ ఎల్ సఫిక్స్ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే హెచ్పి బై హెచ్ఎంలో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది, వెలాసిటీ వర్టికల్ డైమెన్షన్ యొక్క స్కేల్ రేషియో వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో ఎల్ సఫిక్స్ ఆర్ సఫిక్స్ ఎం విగా తీసుకున్నాము. సో ఈ రూట్ వాల్యూ అనేది దీనికి అప్లై అవుతుంది. సో రూట్ ఆఫ్ ఎల్ సఫిక్స్ ఆర్ హోల్ సఫిక్స్ విగా తీసుకున్నాము. సో ఇక్కడ చూడండి ఎల్ సఫిక్స్ ఆర్ వి ఈక్వల్ టు హెచ్పి బై హెచ్ ఎం అని చెప్తున్నాడు. సో ఈ వాల్యూ అనేది మనకి రూట్ ఆఫ్ ఎల్ సఫిక్స్ ఆర్ హోల్ సఫిక్స్ వి వాల్యూ అనేది ఈక్వల్ టు ద స్కేల్ రేషియో ఆఫ్ ది వెలాసిటీ అవుతుంది. స్కేల్ రేషియో ఆఫ్ వెలాసిటీ ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ స్కేల్ రేషియో ఫర్ ఏరియా ఫ్లో ఏ సఫిక్స్ పి ఈక్వల్ టు ఏరియా ఫ్లో ఇన్ ప్రోటోటైప్. ఏరియా ఫ్లో ఇన్ ప్రోటోటైప్ అంటే దాని యొక్క బ్రెత్ ఇంటూ హైట్ తీసుకోవాలి. సో ఏరియా కావాలంటే లెంగ్త్ ఇంటూ బ్రెత్ తీసుకోవాలి. లెంగ్త్ ఇంటూ బ్రెత్ తీసుకోవాలంటే బి ఇంటూ హెచ్ పవర్ పి హెచ్పి. ప్రోటోటైప్లో బ్రెత్ ఇంటూ హెచ్ ఇంటూ పి, హైట్లో హెచ్. నెక్స్ట్ ఏ సఫిక్స్ ఎం ఏరియా ఆఫ్ ఫ్లో ఇన్ మోడల్ బిఎం ఇంటూ హెచ్ఎం బ్రెత్ ఇంటూ లెంగ్త్ లేదా బ్రెత్ ఇంటూ హైట్. దాని మోడల్ యొక్క ఏరియా వచ్చింది. బ్రెత్ హైట్ తీసుకుంటే మోడల్ యొక్క ఏరియా వచ్చింది. ప్రోటోటైప్ యొక్క దాని బ్రెత్ హైట్ తీసుకుంటే ఏరియా ఆఫ్ ప్రోటోటైప్ వచ్చింది. మోడల్ యొక్క బ్రెత్ హైట్ తీసుకుంటే ఏరియా ఆఫ్ మోడల్ ఏరియా ఆఫ్ ప్రోటోటైప్ వచ్చింది. ఇక్కడ మనకి ఏ స్కేల్ రేషియో ఆఫ్ ఏరియా ఫ్లో కావాలంటే ప్రోటోటైప్ యొక్క ఏరియాకి మోడల్ యొక్క ఏరియాకి మధ్య రేషియో తీసుకోవాలి. సో ఏపీ బై ఏఎం ఈక్వల్ టు ఏపీ ఈక్వల్ టు ఇక్కడ ఏపీ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ ఉంది, బీపీ ఇంటూ హెచ్పి. ఆ వాల్యూ రాసుకుంటే బీపీ ఇంటూ హెచ్పి. ఇక్కడ ఏఎం అంటే బిఎం ఇంటూ హెచ్పి. ఆ వాల్యూ రాసుకుంటే ఇక్కడ డినామినేటర్లో బిఎం ఇంటూ హెచ్ఎం. సో సపరేట్గా రాసుకుంటే బీపీ బై బిఎం హెచ్పి బై హెచ్ఎంని సపరేట్గా రాసుకుంటే సో బీపీ బై బిఎం ఇంటూ హెచ్పి బై హెచ్పి బై హెచ్ఎం ఈక్వల్ టు ఈ బి సఫిక్స్ ఎం బై బిఎం వాల్యూ అంతా ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, ఇక్కడ హారిజాంటల్ డైమెన్షన్ వాల్యూ ఈక్వల్ అవుతుంది. బీపీ బై బిఎం అంటే హారిజాంటల్ డైమెన్షన్ వాల్యూ, దాని వాల్యూ అది దేనికి ఈక్వల్ ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ హెచ్. స్కేల్ రేషియో ఆఫ్ ది హారిజాంటల్ డైమెన్షన్ కి వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో అది బీపీ బై బిఎం ఈక్వల్ టు ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ హెచ్ అవుతుంది. సో హెచ్పి బై హెచ్ఎం అంటే వర్టికల్ డైమెన్షన్ స్కేల్ రేషియో వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఆ వాల్యూ ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ వి అవుతుంది. ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ వి ఆ వాల్యూ ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ సఫిక్స్ విగా అవుతుంది ఇది. సో ఈ మొత్తం వాల్యూ ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ హెచ్ ఇంటూ ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ వి మొత్తం వాల్యూ స్కేల్ రేషియో ఫర్ ఏరియా ఆఫ్ ఫ్లోకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ స్కేల్ రేషియో ఫర్ డిశ్చార్జ్. సో క్యూ సఫిక్స్ పి ఈక్వల్ టు డిశ్చార్జ్ త్రూ ప్రోటోటైప్ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ ఈక్వల్ టు డిశ్చార్జ్. సో ఏరియా ఆఫ్ ప్రోటోటైప్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ప్రోటోటైప్ మొత్తం వాల్యూని మనకి డిశ్చార్జ్ ఆఫ్ ప్రోటోటైప్ ఈక్వల్ అవుతుంది. క్యూ సఫిక్స్ ఎం అంటే డిశ్చార్జ్ ఆఫ్ మోడల్. సో ఏ సఫిక్స్ ఎం ఇంటూ బి సఫిక్స్ ఎం ఏరియా ఆఫ్ మోడల్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ మోడల్. సో ఈ రెండింటి మధ్య రేషియో తీసుకుంటే స్కేల్ రేషియో ఆఫ్ డిశ్చార్జ్ కావాలి కాబట్టి క్యూపీ బై క్యూఎం ఈక్వల్ టు ఏపీ ఇంటూ విపీ బై ఏఎం ఇంటూ విఎం. సో దీన్ని సపరేట్గా రాసుకుంటే ఏపీ బై ఏఎంని వి సఫిక్స్ పి బై వి సఫిక్స్ ఎంని సపరేట్గా రాసుకుంటే ఏ సఫిక్స్ పి బై ఏఎం వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది, ఏ సఫిక్స్ పి బై ఏఎం వాల్యూ ఈ వాల్యూ అనమాట రూట్ ఆఫ్ ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ వి.
ఎల్ సఫిక్స్ వి. ఇక్కడ ఎల్ ఏపీ బై ఏఎం, ఏపీ బై ఏఎం అంటే ఎల్ఆర్ సఫిక్స్ హెచ్ ఇంటూ విపి బై విఎం. విపి బై విఎం అంటే ఏపీ బై ఏఎం అంటే ఇక్కడ ఈ వాల్యూ, సారీ ఈ వాల్యూ కాదు, ఈ వాల్యూ ఏపీ బై ఏఎం అంటే ఇక్కడ రేషియో ఆఫ్ స్కేల్ రేషియో ఆఫ్ ఏరియా ఫ్లో ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ హోల్ పవర్ హెచ్, ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ హోల్ సఫిక్స్ వి. ఆ వాల్యూ తీసుకున్నాము. ఏపీ బై ఏఎం ప్లేస్లో విపి బై విఎం ప్లస్ రూట్ ఆఫ్ ఎల్ సఫిక్స్ ఆర్. ఇక్కడ ఈ వాల్యూ తీసుకోవాలి, ఇక్కడ రూట్ ఆఫ్ ఎల్ సఫిక్స్ ఆర్ ఇంటూ వి తీసుకోవాలి. సో ఎల్ సఫిక్స్ ఆర్ హోల్ సఫిక్స్ హెచ్ ఇంటూ ఎల్ సఫిక్స్ ఆర్. రూట్ అనేది ఇక్కడ 1/2 అవుతుంది. ఇక్కడ వి 3/4 ఎలా వచ్చిందంటే ఇక్కడ రూట్ వాల్యూ 1/2 అవుతుంది. 1/2 అవుతుంది. ఎల్ఆర్వి యొక్క రూట్ వాల్యూ, దీని యొక్క రూట్ వాల్యూ పైన న్యూమినేటర్ పవర్లో L/2 అవుతుంది. ఇక్కడ పవర్ 1 ఉంటుంది, ఇక్కడ పవర్ 1 ఉంటుంది, 1 ఇంటూ 1/2 అంటే 2 ఇంటూ 1, 2 ఇక్కడ ప్లస్ 1 ఉంటుంది, 2 ఇంటూ 1 2 అవుతుంది. ఇక్కడ ఈ ప్లస్ 1 ఉంటుంది, ఇక్కడ 3 అవుతుంది, మళ్ళీ ఇక్కడ 2 ఉంటుంది, 3/2 అవుతుంది. ఆ విధంగా 3/2 అవుతుంది. సో దిస్ ఈస్ ద explanation about classification of models, undistributed models and distributed models, and scale ratios of distributed models for linear horizontal dimensions and vertical dimensions, for velocity, for area, for discharge. These are the scale ratios values. Next one, problems based on the classification of models. So this is the problem. The discharge through of wear. The discharge through of wear 1 meter cube per second. Discharge అంటే Q వాల్యూ ఇచ్చేసాడు, క్యాపిటల్ Q. Find the discharge through the model. Overall discharge, find the discharge through the model of the wear. If the horizontal dimension of the model, QP prototype యొక్క ఇది వీర్ యొక్క ప్రోటోటైప్ యొక్క అంటే ఒరిజినల్ స్ట్రక్చర్ యొక్క డిశ్చార్జ్ వాల్యూ ఇచ్చాడు 1.5 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఫైండ్ డిశ్చార్జ్ త్రూ, మనకి ఏం కనుక్కున్నాడు, మోడల్ యొక్క డిశ్చార్జ్ కనుక్కున్నాడు. మోడల్ యొక్క డిశ్చార్జ్ వాల్యూ క్యాపిటల్ Q సఫిక్స్ P వాల్యూ ఇచ్చాడు. ప్రోటోటైప్ యొక్క QP వాల్యూ ఇచ్చాడు. ప్రోటోటైప్ క్యాపిటల్ Q సఫిక్స్ P యొక్క డిశ్చార్జ్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, క్యాపిటల్ Q సఫిక్స్ M ప్రోటోటైప్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ద హారిజాంటల్ డైమెన్షన్ ఆఫ్ ది మోడల్, దానికి ఒక కండిషన్ ఇచ్చాడు. దీన్ని Q సఫిక్స్ M మోడల్ యొక్క డిశ్చార్జ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద వీర్ అనేది if the horizontal dimension of model is equal to horizontal dimension of the prototype and vertical dimension of the model is equal to 1/10 the vertical dimension of the prototype. ఆ వీరి యొక్క హారిజాంటల్ డైమెన్షన్ అనేది వీరి యొక్క మోడల్ యొక్క హారిజాంటల్ డైమెన్షన్ అనేది దాని ప్రోటోటైప్ యొక్క హారిజాంటల్ డైమెన్షన్కి 1/50 ఉంటుంది. స్కేల్ రేషియో ఇచ్చాడు. హారిజాంటల్ డైమెన్షన్ స్కేల్ రేషియో, వర్టికల్ డైమెన్షన్ స్కేల్ రేషియో ఇచ్చాడు. సింపుల్గా ఏంటంటే ప్రోటోటైప్లో ఉన్న వాటర్ యొక్క డిశ్చార్జ్ వాల్యూ 1.5 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇచ్చాడు. హారిజాంటల్ స్కేల్ రేషియో, హారిజాంటల్ డైమెన్షన్ స్కేల్ రేషియో ఇచ్చాడు. వర్టికల్ డైమెన్షన్ స్కేల్ రేషియో ఇచ్చాడు. హారిజాంటల్ డైమెన్షన్ స్కేల్ రేషియో 1/50, వర్టికల్ డైమెన్షన్ స్కేల్ రేషియో 1/10. అంటే హారిజాంటల్ డైమెన్షన్స్ మోడల్లో ఏవైతే ఉంటాయో హారిజాంటల్ డైమెన్షన్స్ లెంగ్త్, బ్రెడ్త్ ఇలాంటివి, అవి ప్రోటోటైప్లో అంటే దాని యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ యొక్క హారిజాంటల్ డైమెన్షన్స్కి అంటే లెంగ్త్, బ్రెడ్త్ ఇలాంటి వాటికి
1/50 టైమ్స్ ఉంటుంది అన్నాడు. సో మోడల్ యొక్క హారిజాంటల్ డైమెన్షన్స్ అనేది ప్రోటోటైప్ యొక్క హారిజాంటల్ డైమెన్షన్స్ అనే 1/50 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. అదేవిధంగా మోడల్ యొక్క వర్టికల్ డైమెన్షన్స్ అంటే హైట్ ఆఫ్ ది మోడల్, వర్టికల్ డైమెన్షన్ ఆఫ్ ది ప్రోటోటైప్ దాని ఒరిజినల్ స్ట్రక్చర్ యొక్క ప్రోటోటైప్ యొక్క హైట్ యొక్క వాల్యూకి 1/10 టైమ్స్ ఉంటుంది అన్నాడు. అంటే మోడల్ యొక్క హైట్ అనేది ప్రోటోటైప్ యొక్క హైట్ కన్నా 1/10 టైమ్స్ ఉంటుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఇది ప్రోటోటైప్, ఇది ఇది ప్రోటోటైప్, ఇది ప్రోటోటైప్, ఈ ప్రోటోటైప్ ఇది పీగా తీసుకున్నాను. ఇది మోడల్, ఇది మోడల్, ఇది మోడల్, ఇది మోడల్. సో మీకు కండిషన్ ఏమిటంటే హారిజాంటల్ డైమెన్షన్స్ అంటే హారిజాంటల్ స్కేల్ రేషియో, డైమెన్షన్ స్కేల్ రేషియో ఇచ్చాడు. ఈ హారిజాంటల్ డైమెన్షన్స్ లెంగ్త్ కానీ బ్రెడ్త్ కానీ మోడల్ యొక్క ఈ లెంగ్త్ బ్రెడ్త్ వాల్యూస్ అనేది ఈ ప్రోటోటైప్ ఒరిజినల్ స్ట్రక్చర్ యొక్క లెంగ్త్ బ్రెడ్త్ వాల్యూస్కి 1/5 టైమ్స్ 50 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఈ వాల్యూస్కి 1/50 టైమ్స్ యాడ్ చేసుకుంటే ఎంత వాల్యూస్ వస్తాయో మోడల్ యొక్క వాల్యూస్ అంత వాల్యూస్కి ఈక్వల్ అవుతాయి అన్నాడు. అంటే దీనికన్నా ఈ వాల్యూస్ కన్నా ప్రోటోటైప్ యొక్క వాల్యూస్ కన్నా మోడల్ యొక్క లెంగ్త్ బ్రెడ్త్ హారిజాంటల్ డైమెన్షన్స్ వాల్యూస్ 1/50 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. అదే విధంగా వర్టికల్ డైమెన్షన్స్ అంటే హైట్ ఆఫ్ ది ప్రోటోటైప్, హైట్ ఆఫ్ ది మోడల్ హైట్ అనేది మోడల్ యొక్క హైట్ అనేది ప్రోటోటైప్ యొక్క హైట్ యొక్క వాల్యూకి 1/10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నాడు. సో ఈ వాల్యూ 6 మీటర్స్ ఉంటే 6 into 1/10 వాల్యూ వేసుకుంటే ఆ వాల్యూ ఎంత వస్తుందో ఆ వాల్యూ మోడల్కి ఈక్వల్ అవుతుంది. సో అదేవిధంగా మనకి డిశ్చార్జ్ మోడల్ యొక్క డిశ్చార్జ్ కనుక్కున్నాడు. దానికి ప్రొసీజర్ చూద్దాం. డిశ్చార్జ్ త్రూ ఇయర్ ప్రోటోటైప్, డిశ్చార్జ్ త్రూ ఇయర్ అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ప్రోటోటైప్ అనేది అర్థం చేసుకోవాలి. ప్రోటోటైప్ ఒక డిశ్చార్జ్ ఇచ్చాడు. ఇక్కడ మీ ప్రాబ్లంలో హారిజాంటల్ డైమెన్షన్, వర్టికల్ డైమెన్షన్, వర్టికల్ డైమెన్షన్ అనే పదాలు అనే వర్డ్స్ ఇలాంటి టర్మ్స్ అనేది కనపడితే అవి క్లాసిఫికేషన్ ఆఫ్ డిస్టోర్టెడ్ మోడల్స్, డిస్టోర్టెడ్ మోడల్స్ సంబంధించిన ప్రాబ్లము, దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకోవాలి. సో డిశ్చార్జ్ ఆఫ్ ప్రోటోటైప్ 1.5 m/s ఇచ్చాడు. హారిజాంటల్ డైమెన్షన్ ఆఫ్ మోడల్ మనం కనుక్కోవాలి. హారిజాంటల్ డైమెన్షన్ ఆఫ్ మోడల్ కండిషన్ ఇచ్చాడు. 1/50 into హారిజాంటల్ డైమెన్షన్ ఆఫ్ ప్రోటోటైప్ ఇచ్చాడు. దాన్ని రేషియోగా రాసుకుంటే హారిజాంటల్ డైమెన్షన్ ఆఫ్ ప్రోటోటైప్ బై హారిజాంటల్ డైమెన్షన్ ఆఫ్ మోడల్ ఈక్వల్ టు 50 అవుతుంది. సో దీన్ని మల్టిప్లై చేస్తే 1తో మల్టిప్లై చేస్తే హారిజాంటల్ డైమెన్షన్ ఆఫ్ ప్రోటోటైప్ బై ఈ వాల్యూ ఈక్వల్ టు వస్తే డినామినేటర్లోకి వస్తుంది, హారిజాంటల్ డైమెన్షన్ ఆఫ్ మోడల్ అవుతుంది. సో యాజ్ పర్ ఫార్ములా హారిజాంటల్ స్కేల్ రేషియో L(r) whole suffix h equal to వాల్యూ 50 అయింది. స్కేల్ రేషియో వాల్యూ హారిజాంటల్ డైమెన్షన్ స్కేల్ రేషియో వాల్యూ ఈక్వల్ 50. అదేవిధంగా వర్టికల్ డైమెన్షన్ మోడల్ ఈక్వల్ టు 1/10 into వర్టికల్ డైమెన్షన్ ఆఫ్ ప్రోటోటైప్. సో ఈ వాల్యూని 1తో మల్టిప్లై చేస్తే వర్టికల్ డైమెన్షన్ ఆఫ్ ప్రోటోటైప్ బై ఈక్వల్ టు ఎవరికి వస్తే ఈ వాల్యూ వర్టికల్ డైమెన్షన్ ఆఫ్ మోడల్ అవుతుంది, ఈక్వల్ టు 10 అవుతుంది. సో స్కేల్ రేషియో ఆఫ్ ద వర్టికల్ డైమెన్షన్ L(r) into v, స్కేల్ రేషియో ఆఫ్ వర్టికల్ డైమెన్షన్ వాల్యూ 10 అవుతుంది. సో మనకు కావాల్సింది వర్టికల్ డైమెన్షన్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ది ప్రోటోటైప్, మనకు కావాల్సింది ప్రోటోటైప్ యొక్క డిశ్చార్జ్ వాల్యూ. అంటే ప్రోటోటైప్ యొక్క డిశ్చార్జ్ వాల్యూ ఇచ్చాడు 1.5 m/s. ప్రోటోటైప్ యొక్క డిశ్చార్జ్ వాల్యూ 1.5 m/s ఇచ్చాడు. మనకు కావాల్సింది మోడల్ యొక్క డిశ్చార్జ్ వాల్యూ Q(m). సో Q(qm) రేషియో రాసుకుంటే L(r) into L(r) h into L(r) whole v root of 3/2. మనం ఇందాక స్కేల్ రేషియోస్ ఆఫ్ డిశ్చార్జ్డ్ మోడల్స్లో స్కేల్ రేషియో ఆఫ్ ది డిశ్చార్జ్ కనుక్కున్నాం ఫార్ములా. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకుంటే L(r) h into L(r) v whole power 3/2.
ఎల్ సఫిక్స్ ఆర్ వాల్యూ ఇక్కడ వచ్చింది 50, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. ఎల్ సఫిక్స్ వి వాల్యూ ఇక్కడ 10 వచ్చింది, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. 50 × 10 హోల్ పవర్ ఎల్ఆర్ సఫిక్స్ వి హోల్ పవర్ 3/2 కాబట్టి 3/2 రాసుకుంటే మొత్తం QP/QM స్కేల్ రేషియో ఆఫ్ ది డిశ్చార్జ్ వాల్యూ ఎంత వచ్చింది, 1581.14 వచ్చింది. సో మనకు కావాల్సిన వాల్యూ క్యూఎం వాల్యూ కావాలి, మనకు రేషియో వాల్యూ వచ్చింది, ఇండివిజువల్ వాల్యూ కావాలి. సో దాన్ని రాసుకుంటే క్యూఎం ఈక్వల్ టు క్యూపీ బై ఈక్వల్ టు యువతలకు ఉన్న ఈ వాల్యూ డినామినేటర్ వాల్యూ వస్తుంది. డినామినేటర్కి వస్తే 158.14 అనేది రాసుకుంటే క్యూ సబిక్స్ బి వాల్యూ డిశ్చార్జ్ ఆఫ్ ప్రోటోటైప్ వాల్యూ 1.5 అవుతుంది. 1.50 మీటర్ క్యూబ్ ఇచ్చాడు. సో 1.50 మీటర్ క్యూబ్ బై 158.1.14 క్యాలిక్యులేట్ చేస్తే 0.00000948 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ వాల్యూ ఈక్వల్ టు దాన్ని లీటర్స్లో మార్చుకుంటే, అంటే ఇంటూ లీటర్స్లో మార్చుకోవాలంటే మల్టిప్లై చేయాలి. ఇంటూ 1000కి మల్టిప్లై చేస్తే మనకి లీటర్స్లో వాల్యూ వస్తుంది 0.948 లీటర్స్ పర్ సెకండ్. మనకి ఒరిజినల్ వాల్యూ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ మీటర్ క్యూబ్ డిశ్చార్జ్ ఎంత డిశ్చార్జ్ మీటర్ క్యూబ్లో ఎంత డిశ్చార్జ్ వస్తుందో తెలుసుకున్నాం. లీటర్స్లో కావాలంటే ఇంటూ 1000తో మల్టిప్లై చేస్తే మనకి లీటర్స్ పర్ సెకండ్ లీటర్స్లో వస్తుంది. 0.948 లీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. సో ఓవరాల్గా మనం మోడల్ యొక్క డిశ్చార్జ్ వాల్యూ క్యూ సఫిక్స్ ఎం వాల్యూ కనుక్కున్నాం, 0.48 లీటర్స్ పర్ సెకండ్. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ on the classification of models. I will explain remaining topics. This is next, after the next class, third unit will be going to be complete. రేపటి క్లాస్తో థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. రేపు ఒక చిన్న టాపిక్ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది చెప్తే థర్డ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యావ్ ఏ గుడ్ నైట్.